చెలించని మనస్సు. ఒక ఊళ్ళో ఈశ్వరయ్య అనే సాధారణ కుటుంబీకుడు ఉండేవాడు. వయసు మళ్ళే నాటికి అతను జీవితంలో కష్టసుఖాలనన్నిటినీ చూశాడు. అతనికి సంసారం మీద విరక్తి కలిగింది. బంధాలన్నిటినీ తెంచుకొని కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని సందర్శించి తరించాలని నిశ్చయించుకున్నాడు. అతను ఒక మంచి రోజు చూసి కాశీయాత్రకు బయలుదేరాడు. దారిలో ఈశ్వరయ్యకు మరి ముగ్గురు యాత్రికులు తారసపడ్డారు. వాళ్ళ ముగ్గురిది ఒకే ఊరు. ఒకడు పర్వతయ్య అనే నగల వర్తకుడు. అతను వ్యాపారంలో లక్షలు గడించి పొలాలు ఇల్లు కొన్నాడు. కానీ శాంతి పొందలేక ఇంత పుణ్యం మూట కట్టుకుందామని కాశీయాత్ర చేస్తున్నాడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడు చంద్రయ్య డబ్బు సంపాదించటానికి, చిన్నవాడు సూరయ్య విద్య సంపాదించటానికి కాశీకి పోతున్నారు. నలుగురు కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేసి అరణ్య ప్రాంతం ప్రవేశించారు. ఆ అరణ్యంలో కొంత దూరం వెళ్ళాక వాళ్లకు ఒక పొదలో తలుక్కున మెరుస్తూ ఒక వజ్రం కనిపించింది. దాని చుట్టూ మనిషి పుర్రే ఎముకలు ఉన్నాయి. దాన్ని చూడగానే ఈశ్వరయ్యకు తప్ప మిగిలిన ముగ్గురికి కళ్ళు మెరిశాయి. వాళ్ళు ఒక్క పరుగున పొద దగ్గరికి వెళ్ళారు. నగల వర్తకుడు పర్వతయ్య వజ్రాన్ని తన చేతిలోకి తీసుకుని పరిశీలించి, ఇది అసాధారణమైన వజ్రం. దీని విలువ లక్షలలో ఉంటుంది. ఈ వజ్రం గలవాన్ని ఏ పులో చంపేసినట్టు కనబడుతుంది అన్నాడు. వజ్రం విలువ తెలియగానే ఆ ముగ్గురి ఆశయాలు గాలికి ఎగిరిపోయాయి. చంద్రయ్య ఇలా అనుకున్నాడు, ఆ వజ్రంలో నలుగురికి వాటా ఉంటుంది. దాని ఖరీదులో 4వ వంతు నాకొస్తుంది. ఆ డబ్బుతో నేను ఇంటి దగ్గరే వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారం కోసం కాశీ దాకా వెళ్ళటం దేనికి? సూరయ్య ఇలా అనుకున్నాడు, కాశీ దాకా వెళ్ళి చదువుకున్నా చివరకు సంపాదనే కదా నా లక్ష్యం. ఈ వజ్రం విలువలో నాకు వచ్చే భాగంతో అన్నతో కలిసి వ్యాపారం చేస్తే చాలా లాభం ఉంటుంది. ఏ గురుపీఠం దొరికినా అంత డబ్బు రాదు. ఇక పర్వతయ్య పుణ్యం మాటే మరిచి ఇలా అనుకున్నాడు, ఈ వజ్రాన్ని సరసమైన ధరకు నేనే కొనుక్కుంటే దాన్ని తగిన వాడికి అమ్మి ఎంతో లాభం పొందగలుగుతాను. వజ్రాన్ని చూసి చలించని వాడు ఈశ్వరయ్య ఒక్కడే. దుర్మరణం పొందిన మనిషి ఎముకల మధ్య కనిపించిన ఆ వజ్రం అతనిలో కొంత అసహ్యం కూడా కలిగించింది. అయినా అతను మిగిలిన ముగ్గురు ఏం చేసినా దానికి ఒప్పుకుందామనుకున్నాడు. దగ్గరలో ఏదైనా పట్టణం ఉంటే అక్కడ వజ్రానికి వెల కట్టింతామని వాళ్ళు అనుకున్నారు. అందరిలోకి చిన్నవాడైన సూరయ్య ఒక పెద్ద మర్రి చెట్టు ఎక్కి చుట్టూ కలయ చూసి దిగి వచ్చి కనుచూపు మేరలో ఒక్క పల్లె కూడా లేదని చెప్పాడు. చీకటి ముంచుకు వస్తూ ఉండడం చేత నలుగురు ఆ చెట్టు కిందనే మజిలీ చేశారు. వాళ్ళు వజ్రాన్ని ఆ చెట్టు తొర్రలో ఉంచి చెట్టు మొదట్లో ఎండు పుల్లలతో పెద్ద మంట చేసి క్రూర జంతువులు రాకుండా తెల్లవార్లు కాపలా కాయటానికి తమలో తాము వంతులు వేసుకున్నారు. తెల్లవారి మిగిలిన వాళ్ళు లేచేసరికి సూరయ్య లేడు. చెట్టు తొర్రలో వజ్రమూ లేదు. అతను వజ్రం తీసుకొని పారిపోయాడు. చేసేది లేక మిగిలిన ముగ్గురు తమ ప్రయాణం సాగించారు. వాళ్ళు కొంత దూరం పోయేసరికి వాళ్లకు సూరయ్య శవం కనిపించింది. అతని శరీరం నల్లగా కమిలిపోయింది. నోటి వెంట నురుగు వస్తున్నది. చేతిలో వజ్రం మెరుస్తున్నది. తమ్ముడి శవాన్ని చూసి చంద్రయ్య కళ్ళు నీళ్లు పెట్టుకుంటూ, బతికి ఉంటే బాగా చదువుకొని ఏ పీఠాధిపతో కావలసిన వాడు. వాడి వక్రబుద్ధే వాడిని పాము రూపంలో కాటేసింది అన్నాడు.
పర్వతయ్య చంద్రయ్యను ఓదార్చాడు. సూరయ్య శవాన్ని చూసి ఈశ్వరయ్య గడగడా వణికిపోయాడు. వజ్రాన్ని చూస్తేనే అతనికి కంపరమెత్తింది. ముగ్గురు సూరయ్య శవాన్ని దహనం చేసి ప్రయాణం సాగించి ఒక పెద్ద పట్నం చేరుకుని నగర శివారులో ఒక సత్రంలో రాత్రికి బస చేశారు. ఈశ్వరయ్య ఒక గది, మిగిలిన ఇద్దరు మరొక గది తీసుకున్నారు. ఈశ్వరయ్య ఏకాంతంగా ఉండగోరి వేరే గది తీసుకున్నాడు. తెల్లవారిన తర్వాత తనకు వజ్రంలో వాటా అవసరం లేదని మిగిలిన ఇద్దరితో చెప్పటానికి అతను నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి పర్వతయ్య, చంద్రయ్య తమ వద్ద ఉన్న వజ్రాన్ని చూసుకుని మురిసిపోతూ అందులో ఈశ్వరయ్య వాటా లేకుండా చేయటానికి వాళ్ళు తెల్లవారేలోపుగా అతనితో చెప్పకుండా పారిపోవాలని నిశ్చయించుకున్నారు. తలుపు సందుల్లో నుంచి ఎవరివో కళ్ళు తమ వజ్రాన్ని చూస్తున్న సంగతి వారికి తెలియదు. తెల్లవారుతూనే ఈశ్వరయ్య నిద్రలేచి తన నిర్ణయాన్ని తన మిత్రులకు తెలియజేయడానికి వాళ్ళ గదికి వెళ్ళాడు. గదిలో ఇద్దరూ చచ్చిపడి ఉన్నారు. వజ్రం కోసం గదంతా చూశాడు. అది కనిపించలేదు. ఆ వజ్రం కోసం ఎవరో వాళ్లను హత్య చేశారు. వజ్రం మీద ఈశ్వరయ్యకు మరింత అసహ్యం పుట్టింది. ఈశ్వరయ్య ఒంటరిగా కాశీకి బయలుదేరాడు. పట్నం దాటగానే అతనికి యాత్రకు వెళ్ళే బైరాగుల బృందం ఒకటి కనబడింది. భారెడేసి గడ్డాలతోనూ, జడలు కట్టిన జుట్టుతోనూ, నుదుట విభూతి రేఖలతోనూ, రుద్రాక్షమాలలతోనూ ఆ బైరాగులు ఈశ్వరయ్య దృష్టికి ఎంతో శాంతస్వరూపుల్లాగా కనిపించారు. ఈశ్వరయ్య వాళ్లతో కలిసిన క్షణం నుంచి అతని మనసు దృఢంగా భగవంతుడి మీద లగ్నమైంది. ప్రయాణం ఉల్లాసంగా సాగటానికి బైరాగులు రకరకాల పాటలు పాడుతున్నారు, నృత్యం చేస్తూ నడుస్తున్నారు. వాళ్లతో కలిసి నడుస్తున్న ఈశ్వరయ్యకు ఒక పొదలో ఏదో తలతలా మెరుస్తూ కనబడింది. దాని చుట్టూ ఒక పుర్రే కొన్ని ఎముకలు ఉన్నాయి. వెంటనే ఈశ్వరయ్య చటుక్కున మొహం తిప్పుకొని చరచరా ముందుకు సాగి బైరాగులను చేరుకొని వాళ్లతో పాటు నడిచిపోయాడు.